హాయ్ అండి, వెల్కమ్ టు సల్మా టాక్స్. ఈరోజు నేను సొరకాయతో ఒక వెరైటీ డిష్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా సొరకాయని తీసుకొని దాని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో పోపు గింజలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక ఇలాచీ కూడా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను. దాంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాంట్లో ఒక 10-20 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా నూరుకున్న తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అవి కూడా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లోనే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలంటే కావాలంటే మీరు మిక్సీలో చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం రోట్లో చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి రోట్లో ఇది మసాలా మిక్చర్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని రుబ్బుకున్న మిశ్రమాన్ని దీంట్లో కర్రీలో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఇది ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు తయారు చేయడం వల్ల చాలా మంచి అరోమా వస్తుంది. కలర్ కోసం కాస్త ఎర్రకారం వేస్తున్నాను, మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నేనైతే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.